మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తీసుకునే ఆహారపు అలవాట్లు అనేవి సరిగ్గా ఉండాలి. ప్రస్తుత కాలంలో నిత్యం ఉండే పనుల కారణంగా బయట ఆహారానికి ఎక్కువగా అలవాటు పడుతుంటారు. అయితే కొన్ని సందర్భాలలో ఏది పడితే అది తినడం వలన ఫుడ్ పాయిజనింగ్ వల్ల వాంతులు, విరోచనాలు అవుతూ ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. ఇలా ఫుడ్ పాయిజనింగ్ జరిగినప్పుడు ఈ చిట్కా కనుక పాటిస్తే వెంటనే ఆ సమస్య నుండి బయటపడి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మరి ఆ చిట్కా ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫుడ్ పాయిజనింగ్ వల్ల కడుపులో వికారం వచ్చినప్పుడు 1 గ్లాసు నీళ్లలో 1 స్పూన్ జీలకర్ర వేసి బాగా మరిగించి ఆ నీటిలో చిటికెడు ఉప్పు కలిపి తాగినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. ఒకవేళ కనుక వాంతులు మరియు విరోచనాలు కనుక ఉంటే శరీరంలో పొటాషియం అనేది పూర్తిగా తగ్గిపోతుంది. అలాంటి సమయంలో పూర్తిగా నీరసంగా అవుతారు. అయితే ఈ సమస్య ఉన్నప్పుడు అరటిపండు తింటే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా 2 అరటిపండ్లను తీసుకొని వాటిని పేస్ట్లాగా చేసుకుని పాలల్లో కలుపుకొని తాగినా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇంకా ఈ సమస్య వచ్చినప్పుడు వెంటనే ఉపశమనం పొందడానికి పెరుగు చాలా సహాయపడుతుంది. ఎందుకంటే పెరుగులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి. అందుకే ఫుడ్ పాయిజనింగ్ అయితే పెరుగు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవే కాకుండా ఈ సమస్య వచ్చినప్పుడు 3 పూటలా తేనెని తాగినట్లయితే వికారం రాకుండా అరికట్టవచ్చు. అంతేకాకుండా కొంచెం జీలకర్ర నోట్లో వేసుకుని నమిలి ఆ రసాన్ని మింగినా మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఒకవేళ కనుక మీకు ఫుడ్ పాయిజనింగ్ సమస్య వచ్చినట్లయితే ఈ చిట్కాలను పాటిస్తూ సమస్య నుండి వెంటనే ఉపశమనాన్ని పొందండి.